ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైథిలి, మావయ్య అమ్మ నగలన్నీ అలాగే బీరువాలో డబ్బులన్నీ బ్యాగ్ లో పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నాడు? ఇంకా అర్థం కాలేదా అండి? ఆ స్వాతిని కలవడానికే వెళ్తున్నారు. ఏంటి మైథిలి నువ్వనేది? అవునండి, ఈ రోజు మధ్యాహ్నం బ్యాంక్ నుంచి వస్తున్నప్పుడు లీలాకృష్ణ గారు ఆ స్వాతితో ఎంత క్లోజ్ గా ఉన్నారో కళ్ళారా చూసాం. అవునా? అవును మైథిలి. అయితే ఆ డబ్బు నగలన్నీ తీసుకెళ్లి ఆ స్వాతికి ఇస్తాడంటావా? ఇంకా అనుమానం ఏముంది? డబ్బు నగలతో పాటు బట్టలు కూడా సర్దుకున్నారుగా. దీన్ని బట్టి ఆలోచిస్తే లీలాకృష్ణ గారు శుభప్రద అమ్మకి ద్రోహం చేయాలని నిర్ణయించుకున్నారు. మైథిలి, అవునండి, ఆ స్వాతితో కలిసి బ్రతకడానికి శుభప్రద అమ్మతో విడాకుల మీద సంతకం పెట్టించారు. ఇప్పుడు ఆ స్వాతితో శాశ్వతంగా కలిసి బతకడానికి వెళ్ళిపోతున్నారు. నీ మాటలు వింటుంటే చాలా భయంగా ఉంది మైథిలి. ఒక్క నిమిషం ఆగండి, నా అనుమానం ఎంతవరకు నిజమో ఇప్పుడే తెలుసుకుంటాను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ స్వాతి గారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని కాల్ చేశాను. చెప్పండి మేడం. మా లీలాకృష్ణ అంకుల్ మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. ఎందుకలా అడిగారు? మా లీలాకృష్ణ గారు మా శుభప్రద అమ్మకి తెలియకుండా డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించారు. నిజమా? ఆవిడ ఇష్టపూర్వకంగా విడాకులు ఇవ్వలేదా? లేదండి, సంతకం పెట్టిన విషయం కూడా ఆమెకు తెలీదు. ఆవిడ్ని చీట్ చేసి మరీ సంతకం పెట్టించారు. అది లీగల్గా కోర్టులో చెల్లదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. సారీ అండి, శుభప్రద గారికి లీలాకృష్ణ గారంటే ఇష్టం లేకనే విడాకులిచ్చారని నాతో చెప్పారు. అంతా అబద్ధమండి, ఆయన మాటలు అస్సలు నమ్మకండి. ఈరోజు మా అమ్మకు అన్యాయం చేసినట్టే రేపొద్దున పెళ్ళైన తర్వాత మీకు కూడా అన్యాయం చేస్తారు. మీకన్నా డబ్బున్న అమ్మాయి దొరికితే లేదా మీకంటే అందమైన అమ్మాయి కలిస్తేనో ఖచ్చితంగా మీకు కూడా విడాకులిచ్చి ఇలాగే మరో అమ్మాయితో పారిపోతారు. కరెక్టేనండి, ఇలాంటి మోసగాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఆయన నిజస్వరూపం ఏంటో చెప్పి నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడే ఆ లీలాకృష్ణకి ఫోన్ చేసి మొహం వాచేలా చివాట్లు పెడతాను. తొందరపడకండి. ఇంకోసారి ఆయన ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకుండా ఉండాలి అంటే మనమే ఆయనకి బుద్ధొచ్చేలా చెయ్యాలి. అందుకు మీరే మాకు హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. ఇలాంటి బుద్ధి తక్కువ వెధవలకి బుద్ధి చెప్పడానికి నేను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను. స్వాతి గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందే ఇంట్లో నగలు డబ్బులు దొంగతనం చేసి బ్యాగ్లో సర్దుకున్నారు. నా అంచనా నిజమే అయితే రేపు ఉదయం ఆ డబ్బు నగలతో మిమ్మల్ని కలుస్తారు. అప్పుడు మీరేం చేస్తారు అంటే మీరు అలా వెళ్ళిపోండి. ఓకే మేడం, మీ ప్లాన్ మొత్తం నాకు అర్థమైంది. రేపు లీలాకృష్ణ నా దగ్గరకు రాగానే మీరు చెప్పిన ప్లాన్ అమలు చేస్తాను. థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలా స్వాతితో మాట్లాడిన తర్వాత ఆమె కూడా లీలాకృష్ణ గారి గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది. దాంతో ఆయనకి బుద్ధి చెప్పడానికి అంగీకరించింది. ఆమె చేసిన హెల్ప్ వల్లే ఈరోజు లీలాకృష్ణ గారు ఇంటికి తిరిగి వచ్చారు. లేదంటే అర్థమైందమ్మా, నా మొగుడు పాపిష్టి వెదవే కానీ ఆ అమ్మాయి చాలా మంచిది. అవునమ్మా, కాబట్టే డబ్బులకి నగలకి ఆశపడకుండా మాకు హెల్ప్ చేసింది. మావయ్యకి ట్విస్ట్ ఇచ్చి బుద్ధి చెప్పింది. ట్విస్టా? అవునమ్మా, మావయ్య స్వాతిని కలిసిన తర్వాత ఏం జరిగిందంటే ఏటైంది? బ్యాటరీ డౌన్ అయినట్టుంది సార్. అబ్బా, విన్నారుగా, బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువ ఉందంట. ఒక్కసారి ఆగిందంటే నెడితే తప్ప స్టార్ట్ అవ్వదు. ఓహో, సెల్ఫ్ బాగా ఈగ్గా ఉందేమో. అవునండి, ఒకసారి బయటికి దిగి నెడతారా? నీకోసం ఒక్కసారేటి 100 సార్లు నెట్టమన్నా నెట్టేస్తాను. ఏయ్! స్వాతి, స్వాతి! ఏరా, బొచ్చు పీకిన కోడిలా ఉంటావు. నీకు నేను కావాలా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి చల్లని అనాకారిగాడివి. నీ భార్య పొమ్మంటే రోడ్డు మీద ముష్టెత్తుకోవాలి. అలాంటి సెకండ్ హ్యాండ్ వాడివి నీకు నేను కావాలా? రేయ్,
నేనొచ్చింది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదురా, నువ్వు తెచ్చే డబ్బుల్ని నొక్కేయడానికి. నీకు దిక్కున్న చోట చెప్పుకోపో. ఒసేయ్ స్వాతి, స్వాతి ఆగవే. ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావేంటే? నిన్ను పెళ్లి చేసుకొని ఏ ఫారెన్ లోనో హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకుంటే నా డబ్బంతా నొక్కేసి నాడి రోడ్లో నన్ను ఇలా నిలబెట్టి వెళ్ళిపోతున్నావు కదూ. ఇక నేను నా పెళ్ళానికి మొహం పెట్ట చూయించుకోవాలి. ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? లీలా కృష్ణ, బతుకు బస్ స్టాండ్ అవటం అంటే ఏటో అనుకున్నాను రా. ఇప్పుడు అర్థం అవుతుందిరా. ఏటి సిద్ధం ఏదో కట్టు కదలేసి సిగ్గు లేకుండా ఇంటికి వెళ్ళిపోవాలా? ఏమండి, టైం 11 అయిందండి. మేనేజర్ గారు ఫోన్ చేసి గంట దాటింది, మనం ఇంకా డబ్బులు అరేంజ్ చేయలేదు. ఏమవుతుందని టెన్షన్ గా ఉందండి. మైథిలి, బెంగళూరులో ఉన్న నా ఫ్రెండ్కి కాల్ చేశాను. సాధ్యమైనంత త్వరగా అమౌంట్ అరేంజ్ చేస్తానన్నాడు. ఏమోనండి, ఏమవుతుందోనని నాకు చాలా టెన్షన్ గా ఉంది. మైథిలి, గిరి వాళ్ళ అమ్మ కాల్ చేస్తున్నారు. తీయండి. చెప్పండి ఆంటీ, గిరి ఏమైనా టచ్లోకి వచ్చాడా? లేదు బాబు, ఒకవేళ మీకు టచ్లోకి వచ్చారేమో అని నేను ఫోన్ చేశాను బాబు. వస్తే చెప్పు బాబు. ఓకే ఆంటీ, గిరి టచ్లోకి రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. సరే బాబు. ఏమన్నారండి? వాళ్ళ అమ్మ నాన్న చాలా టెన్షన్ పడుతున్నారు మైథిలి. ఈరోజే వెళ్ళి పోలీస్ కేసు పెడతాం అంటున్నారు. అవునా? ఒకసారి గిరి నంబర్కి ట్రై చేయండి. ఫోన్ రింగ్ అవుతుంది. పేషెంట్ అదృష్టం బాగుండి ఫోన్ పనిచేస్తుంది. వెళ్ళి లిఫ్ట్ చేస్తే అతను హాస్పిటల్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. చా, కొంచెం ముందొచ్చుంటే బాగుండేది. రిటర్న్ కాల్ చేద్దామంటే దీని లాక్ పిన్ ఏంటో నాకు తెలియదు. లక్కీగా ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎవరూ తీయట్లేదు. డాక్టర్, పక్క వార్డులో పేషెంట్కి చాలా సీరియస్గా ఉందంట. అవునా? ఇంకొకసారి ట్రై చేయండి. పద. లిఫ్ట్ చేయరా, కమాన్. చా, ఏమైంది? రెండోసారి కూడా మిస్ అయిపోయింది. ఏమైందండి? ఫోన్ తీయట్లేదు మైథిలి. ఉత్తమ్, నాన్న ఉత్తమ్. వస్తున్నాం మామ, పద. ఓకేనా మావయ్య? దీనంతటికి కారణం నువ్వేనే రాక్షసి. భర్తని దేవుళ్ళ చూసుకుని నా భార్య ఒళ్ళంతా సింతాకు పచ్చడి చేసేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.